స్వాతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు వీళ్ళకి వాయుదేవుడు అధిదేవత. రాశి తులారాశి, అధిపతి గ్రహం రాహు. వీళ్ళది నవాంశ మకర నవాంశ శని ప్రభావంతో ఉంటారు. వ్యక్తిత్వం ఏంటంటే ప్రశాంతంగా పై కనిపించిన లోపల బలమైన సంకల్పం ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం. ఇది స్వాతి నక్షత్రం రెండవ పాదం లక్షణాలు అన్నమాట. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. లక్ష్యాన్ని చేరుకునే వారు కష్టపడతారు. నమ్మకమైన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. ప్రపంచానికి కావాల్సిన ధనం కాబట్టి ఆ ధనయోగం వీళ్ళ దాంట్లో ఎలా ఉంటుందో చెప్తాను. వీళ్ళకి తొందరగా కాకపోయినా స్థిరమైన ఆదాయం ఏర్పడే అవకాశం ఉంటుందని జ్యోతిష సాంప్రదాయం చెప్తుంది. కష్టానికి తగిన ఫలితం క్రమంగా వస్తుంది. పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం వైపు ఆసక్తి ఉంటుంది. జీవితంలో ఇల్లు, భూమి వంటి స్థిరాస్తులు కూడబెట్టే అవకాశం ఉండొచ్చు. ఇంకా కెరీర్ విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇంజనీరింగ్ కానీ, నిర్మాణ రంగం కానీ, వ్యాపారం కానీ, మేనేజ్మెంట్ కానీ, అకౌంటింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా బాగా రాణిస్తారు. కుటుంబం, వివాహం విషయానికి వస్తే కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారని చెప్పవచ్చు. జీవిత భాగస్వామికి అండగా నిలుస్తారు. భావాల్ని కొన్నిసార్లు చెప్పడంలో బయట చెప్పడంలో సంకోచం బాగా ఎక్కువ ఉంటుంది. ఇంకా బలాల విషయానికి వస్తే సహనం, క్రమశిక్షణ, ఆర్థిక ప్రణాళికల నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. నమ్మకాన్ని సంపాదించే స్వభావం వీళ్ళకి ఎక్కువ. పనిలో అతిగా మునిగిపోద్దని రెండో పాదం వారికి హెచ్చరిక. ఎందుకంటే హెల్త్ దెబ్బకొడుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోండి. భావాలని కుటుంబ సభ్యులతో పంచుకోండి. అవకాశాలు వచ్చినప్పుడు అతిగా ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోండి. సాంప్రదాయంగా అనుకూలంగా భావించే విషయాలకు వస్తే అదృష్ట రంగులు బంగారం, నీలం, తెలుపు. గోమేధికం కానీ లేదా కనకపుష్పరం కానీ నీలం ఇవి జ్యోతిష్కుల సలహాతో జాతకం పరిశీలించి జాగ్రత్తగా ఆలోచించి పగుళ్ళు గంటులేందో తీసుకోవాలి. ఇంకా వాయుదేవుడు ఆరాధన, హనుమంతుడు, శనిదేవుడు ఆరాధన బాగా పనిచేస్తాయి. శుభదినాల విషయానికి వస్తే బుధవారం, శుక్రవారం, శనివారం అన్నమాట. వీళ్ళ జీవితాన్ని సారాంశం క్రమంగా తీసుకుంటే ఈ స్వాతి నక్షత్రం రెండో పాదం తులారాశిలో పుట్టిన వాళ్ళకి సహనం చాలా అవసరం, క్రమశిక్షణ ఉంటుంది. అలాగే స్థిరమైన జీవితంతో నెమ్మదిగా మంచి జీవితాన్ని సంపాదించుకోగలుగుతారు. బలంగా పెరుగుతారని కూడా చెప్పచ్చు. ఈ విషయం జ్యోతిష్ సాంప్రదాయం పేర్కొంటున్నది. ఎన్నో వందల సంవత్సరాలు బట్టి చెప్తున్నారు. సంపద, గౌరవం, స్థిరత్వం కాలక్రమేణా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నది. ఈ స్వాతి నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన సెలబ్రిటీస్ తీసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు, అలాగే రే రోనాల్డ్స్, అది డెడ్ ఫుల్ హీరో చేశాడనమాట, ఆయన పుట్టారు. అలాగే గ్రేట్ యాక్టర్, ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నాడు చనిపోయిన చార్లీ చాప్లిన్ కూడా ఈ స్వాతి నక్షత్రం రెండో పాదంలో పుట్టాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.